20 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి ఒక్క తరగతి గది కూడా ఎక్కడ కట్టింది లేదు. ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ కట్టమని చెప్పింది. హైదరాబాద్ లా కట్టినా ఏడవైనా స్కూల్ కట్టినట్టే పిల్లలు చదివినట్టే హోర్డింగ్లు అవుతున్నాయి. ఏడవైనా పెద్ద హోర్డింగ్లు పెట్టింది. పోనీ ఒక్క స్కూల్ అయినా కట్టిందా? కట్టుబడి పెట్టింది. ఒక ఇటుక పెట్టిందా? 2 ఏళ్ళు అయినా ఒక స్కూల్ కట్టింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే ఈ అకాడమిక్ ఇయర్ లో ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఎందుకు తగ్గుతుందో ఇలా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన రివ్యూ చేసుకోవాలి. ఇలా ముఖ్యమంత్రి నేనేదో బాగా చేస్తా, అద్భుతాలు సృష్టిస్తా అని చెప్పిన మీరు మరి మీ పాలనలో మీరే విద్యాశాఖ మంత్రిగా ఉంటే రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు వసతుల కల్పనలో కానీ హాస్టల్స్ లో సరైన భోజనం పెట్టకపోవడం వల్ల మా పిల్లలు బతుకుంటే చాలని హాస్టళ్లకి వెళ్ళి గురుకులాలకి వెళ్ళి పిల్లల్ని టీసీలు తీసుకొని పోయే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడ్డది.